హాయ్ గైస్, ఈరోజు అంటే ఈ వీకెండ్ మనం తాండూరులోని భూకాళేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఈ మధ్యన రీల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే అది వాటర్లో వెళ్ళి మనం దర్శించుకోవాలంట. సో మీరు అక్కడికి వెళ్ళాలని ఫిక్స్ అయితే మాత్రం ఒక జత అయితే బట్టలు తీసుకోండి, ఎందుకంటే ఒక జత బట్టలు ప్యాక్ చేసుకుని వెళ్ళండి. తీసుకుంటే కొత్త తీసుకున్నారు. సో ప్యాక్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే మనం వాటర్లో వెళ్తాం కదా. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డ్రెస్ చేంజ్ చేసుకుని రావడానికి ఒక జత బట్టలు అయితే తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మేము ఇప్పుడు బయలుదేరుతాం. సో మేము వెళ్ళడానికి ఇంచుమించు ఒక 3 hours పట్టొచ్చు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను గైస్. అంటిల్ దెన్ బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ సోదరులు వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం తాండూరులో ఉన్న భూకాళేశ్వరం టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ గుడికి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది గైస్. ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ప్రతిష్ఠించబడ్డాయి. సో మనం వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం దీని గురించి వీడియోలో మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఫస్ట్ దర్శనానికి అయితే టికెట్స్ తీసుకోవాలి గైస్. పర్ హెడ్ వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో 100 రూపీస్ అంటే మీరు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే వాళ్ళు ఆ 100 రూపీస్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పక్కనే మన సామాన్లు పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు పర్ లాకర్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. సో టెంపుల్ లోపలికి వెళ్ళే దారిలో వీళ్ళు ప్రసాదాలు, ఇవి దారాలు ఇవన్నీ అమ్ముతున్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ కాలభైరవుడి విగ్రహం అండ్ అదేవిధంగా 65 ఫీట్లు ఉన్న శివుడి విగ్రహం కనిపిస్తుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా ఎత్తుగా ఉందన్నమాట. 65 ఫీట్ అంటే మామూలు విషయం కాదు, చాలా అంటే చాలా హైట్ ఉంది. ఈ విగ్రహం పక్కన ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ రైతు ఉన్నాడు. ఆ రైతు ఎవరో కాదు, ఈ గుడి నిర్మించిన వాసుపవర్ నాయక్ వాళ్ళ డాడీ అంట. అండ్ అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సో నాగదోషం ఈ ఉన్న వాళ్ళందరి స్వామిని కొలుస్తారనమాట. సో అండ్ అదేవిధంగా మనకు పక్కనే చూసుకుంటే దత్తాత్రేయ స్వామి అండ్ దీని చుట్టూ కూడా అందరు ఉన్నారనమాట. ఈ సర్కిల్లో వాళ్ళు అంటే బాగా డిజైన్ చేసి పెట్టారనమాట. ఇదంతా నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు శివుడు, గణపతి అండ్ అదేవిధంగా పార్వతి, కుమారస్వామి అండ్ ఇక్కడ కొంతమంది స్వాములు కూడా కూర్చున్నారు. అంటే వాళ్ళది ఇప్పుడే భిక్ష అయిపోయినట్లుంది, ఇక్కడ కూర్చున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి విష్ణుదేవుడు. అండ్ ఈ వ్యూ అయితే అసలు నాకు హైలైట్ అనిపించింది అబ్బా, ఎందుకంటే ఒకే సర్కిల్లో ఇంతమంది దేవతల్ని కవర్ చేసి పెట్టారనమాట. ఇక్కడ చూడండి బ్రహ్మ, సరస్వతి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒకే దగ్గర పెట్టారు ఇవంతా. సో ఇప్పుడు మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఇవి ఉంటాయన్నమాట. దీన్ని ఏమంటారు, క్యూలో వెళ్ళడానికి ఇది అన్నీ పెట్టారనమాట. సో మనం ఫస్ట్ వెళ్ళడానికి ఈ దారిలో మనకి ఫస్ట్ శక్తిపీఠాలు ఎదురవుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ చూసే ఈ అమ్మవార్లనే మనం అష్టాదశ శక్తిపీఠాలు అని అంటాము.
సో నాకు ఈ టెంపుల్‌లో బాగా నచ్చిందంటే ఇదొకటి గైస్. ఏంటంటే ఫస్ట్ మనకి ఈ శక్తిపీఠాల దర్శనం కల్పించారు. ఈ శక్తిపీఠాల దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆత్మలింగం ఒకటి ప్రతిష్ఠించారనమాట. సో వీళ్ళంతా ఒక ప్రాసెస్‌లో చేశారనమాట. నాకు అది బాగా నచ్చింది. మనం నార్మల్‌గా ఏ టెంపుల్‌కి వెళ్ళినా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా! సో ఇక్కడ అలా కాకుండా ఇది చూడండి గైస్. ఇప్పుడు నేను ఆత్మలింగం అన్నాను కదా! సో మన ఆ శక్తిపీఠాలు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఈ ఆత్మలింగమే అనమాట. సో ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక పూజారి కూడా ఉన్నారు. సో ఇది ఎప్పుడు కంటిన్యూస్‌గా పూజలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఈ శివయ్యని కూడా చూడండి గైస్. పైన ఇంకా 5 లేయర్స్ తోటి శివలింగాలు చెక్కారు ఆ లింగం పైనే. సో నాకు బాగా అనిపించింది. అండ్ విజిట్ చేయండి ఒక్కసారైనా. సో మనకిక్కడ ఈ ఆత్మలింగం దర్శనం అయిపోయిన తర్వాత చూడండి గైస్. ఈ 65 ఫీట్ శివుడి విగ్రహం చుట్టూ మనకి ఈ విగ్రహాలు పెట్టారు. సో ఏంటంటే ఇక్కడ రావణాసురుడిది ఒక స్టోరీ ఉంటుంది కదా! రావణాసురుడిది, గణపతిది. సో శివలింగాన్ని గణపతికిస్తే గణపతి ఆ సముద్రం తీరాన కింద పెడతాడు ఆ లింగాన్ని అని చెప్పేసిది. సో అదనమాట. ఆ స్టోరీకి సంబంధించిన విగ్రహాలైతే ఇక్కడున్నాయి. సో అండ్ అదేవిధంగా ఈ విగ్రహం చూడండి గైస్. ఇక్కడ ఏముంది చూడండి, మార్కండేయుడు. సో యమధర్మరాజు తన ప్రాణాలని తీయడానికి వస్తే శివయ్య అని ఒక్క కేక పెట్టడం వలన ఆ శివుడే తన ప్రాణాలని కాపాడుతాడనమాట. సో ఆ విగ్రహం ఇక్కడ. అండ్ అదేవిధంగా భక్త కన్నప్ప. సో ఈయన భక్తి ముందు ఏది సాటిరాదు గైస్. ఒక శివుడి కంట్లో నుంచి రక్తం వస్తుందని తెలుసుకొని ఆయన కన్నుని శివునికి ఇవ్వడానికి వెనుకాడకుండా ఆయన కన్నుని తీసి తనకి ఇవ్వడానికి డిసైడ్ అవుతాడనమాట. సో అంత గొప్ప భక్తి ఆయనది, కన్నప్పది. సో మనం అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అర్ధనారీశ్వరుడు. సో ఇక్కడ అర్ధనారీశ్వరుడు అండ్ అదేవిధంగా చాలా అంటే మంచిగా డిజైన్ చేశారనమాట. అంటే మనకి ఇక్కడ చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ నీట్గా లోపలికి వెళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి వెళ్ళి ఆ దేవుని దర్శించుకోవచ్చు మనం. సో మనం వచ్చిన ఈ వే చూడండి, హైలైట్ అనమాట. అంటే దీనికోసం వచ్చాం కదా మనం. మొత్తం వాటరే ఉంది. మేబీ ఇక్కడ దాకా రావచ్చు. ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి గణపతి. అండ్ గణపతి తర్వాత మొత్తం రీజన్ వస్తుంది. ఎందుకంటే అది క్లోజ్ కదా, చాలా రీజన్ వస్తుంది గణపతి. అండ్ అదేవిధంగా నంది. అండ్ ఇక్కడ చూడండి మస్తు దిగము. సో అదే పెట్టుండే జాగ్రత్త వెళ్ళారా. సో ఇది మనకి ఫస్ట్ లింగం అనమాట. అండ్ సూపర్ అనమాట. వస్తుంది సో వీళ్ళందరూ మనోళ్ళే అనమాట. సో చూడండి అసలు ఆర్డర్ అయితే వేరే మస్ట్ విజిట్ టెంపుల్ ఇది కూడా. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అరే చూడరా, తడిసిపోయినాం కదా ఎట్లా పడతాను. లింగం అనమాట. అండ్ లాస్ట్ లింగం వచ్చేసి మన మెయిన్ శివయ్య. సో అక్కడికి వెళ్తాం. సో మనకైతే ఇది లాస్ట్ 11ది లోపలికి వెళ్తాం.
దర్శనం అయితే అయిపోయింది గైస్. దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేస్తున్నాం మేము. సో నాకైతే మస్తు అనిపించింది గైస్, లోపల వాటర్లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడం. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ పైనే మనకి 65 ఫీట్ శివుడి విగ్రహాన్ని మనకి ప్రతిష్ఠించారు. సో ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మనము అంటే నార్మల్గా టెంపుల్స్కి అయితే వెళ్తాం మనం. సో మీరు ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా సరే మీరు కూడా ఎక్కడ చూసి ఉండరు ఈ వాటర్లో నుంచి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడం అనేది. సో నాకు అది కొంచెం కొత్తగా అనిపించింది. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి గైస్. అండ్ ఇది మరీ పెద్ద అంటే ఎక్కువ దూరమేం కాదు, హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్సే కాబట్టి వీకెండ్స్లో మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో మనకు దర్శనం అయిపోయింది అండ్ మొత్తం తడిసేసి ఉన్నాము. సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం బయటకు వెళ్తున్నాము. ఇంకా అంటే దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. సో డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న శివలాల్ మందిరం అండ్ అదేవిధంగా మన అంబాభవాని దేవాలయం, మన గణపతి దేవాలయం కూడా ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం డ్రెస్ చేంజ్ చేసుకుందాం గైస్, మొత్తం తడిసిపోయాం కదా. సో ఇక్కడ చూడండి గైస్. అండ్ ఇది ఫస్ట్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ గోపురం అనమాట. సో నాకు బాగా అనిపించింది. అండ్ ఇందులో నుంచి మనం ఎంటర్ అయినాం కదా స్టార్టింగ్లో. సో ఇది ఒకసారి చూడండి. సో వీళ్ళు ఇప్పుడే వచ్చారనమాట. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. సో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసి, ఎందుకంటే కొంచెం లోతులో ఉంది కదా. సో అందుకని సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి గైస్. ఈ 65 ఫీట్ శివుడి విగ్రహం అంటే బాగా అనిపించింది నాకు. ఈ వ్యూని ఒకసారి ఎంజాయ్ చేయండి. సో మనం శివుడిని దర్శించుకున్నాం కదా, మనకు పక్కనే కాళికా మాత దేవాలయం కూడా ఉంది. సో అది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఇది దీపస్తంభం అనుకుంటా, అంటే అది చూడడానికి అలానే ఉంది. సో ఇక్కడ చూడండి ధ్వజస్తంభం అండ్ ఇది కాళికామాత ఆలయము. సో ఇది కూడా బాగుంది. అంటే ఒకే దగ్గర ఇంతమంది దేవుళ్ళని ప్రతిష్ఠించడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ ఉన్నారు. అండ్ అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అండ్ అదేవిధంగా కాళికామాత, గణపతి. ఇక్కడ చూడండి గైస్, ఇదే మన గణపతి ఆలయము. సో గణపతి ఆలయం అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కనిపించేటి మొత్తం రెండు దేవాలయాలు అనమాట. ఒకటేమో అంబాభవాని దేవాలయం అండ్ ఇంకోటేమో సేవాలాల్ మహారాజ్ దేవాలయం. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం విగ్రహాలు అటు సైడ్ మొత్తం ఇంకా ఎక్కువ పెడుతున్నారు అనమాట. సో వాటన్నిటి కన్స్ట్రక్షన్ ఇది. సో మనం ఒక్కొక్క టెంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి గైస్, మనకు కనిపించేది ఇది గణపతి. సో ఇది గణపతి దేవాలయం అనమాట. సో ఈ గణపతి దేవాలయం, అంబాభవాని దేవాలయం అండ్ అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ దేవాలయం మూడు కూడా ఒక సైడ్ ఉన్నాయి అనమాట. అంటే ఐ మీన్ ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇది గణేష్ టెంపుల్ అండ్ అదేవిధంగా ఇది అంబాభవాని అండ్ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ అనమాట. సో మేము ప్రదక్షిణం చేస్తున్నాము. సో ఆ ప్రదక్షిణ గోడ చుట్టూరుగా ఈ బొమ్మలు అయితే వేసున్నాయి అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు గుళ్ళు. సో ఈ రెండు గుళ్ళు ఏంటంటే మనకి ఫస్ట్ ఏమో ఇటు అంబాభవాని దేవాలయం. సో అక్కడికైతే వెళ్దాము, చూద్దాము అమ్మవారిని. సో చూడండి గైస్, అంబాభవాని దేవాలయం మేమైతే ప్రసాదం తీసుకున్నాము. సో ప్రసాదం అంటే తీర్థం ఇచ్చారు మేము వెళ్ళే టైంకి. సో నెక్స్ట్ ఇక్కడ సేవాలాల్ మహారాజ్ ఆలయము. సో అంటే ఇది ఈ లొకేషన్ ఎట్లుందంటే నాకు ఇదొక సపరేట్ అనమాట ఇది. సో నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూడండి అండ్ కన్స్ట్రక్షన్ విగ్రహాలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అవ్వలేదు. మేబీ ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 6 మంత్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టొచ్చు. సో అప్పటి వరకు అయితే, ఎందుకంటే మేము చూసాం కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా కొంచెం అంత లేవు అనమాట సౌకర్యాలు. సో ఇక్కడ చూడండి బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. సో ఈ బుద్ధుడి విగ్రహం నాకు తెలిసి ఇది ఫౌంటైన్ లాగా కడతారేమో. సో చూడండి గైస్, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కలర్స్ వేసిన తర్వాత ఇంకా బాగుంటాయి. మేబీ ఒక 6 మంత్స్ టైం పట్టొచ్చు. సో ఇక్కడ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో టికెట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ చూడండి. అంటే ఇక్కడ ఇంకా అంత బెంచెస్ పెట్టి సో మనకి కుర్చీలు ప్రొవైడ్ చేసి అంత అయితే లేదు. ఎందుకంటే ఇది రీసెంట్గా ఫేమస్ అవుతున్న టెంపుల్. సో ఇక్కడ నార్మల్గా అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ మనం కూర్చొని తినడానికి అయితే మాత్రం కింద కూర్చొని తినాలి గైస్. సో మేము కూడా ఇక్కడే తినేసాము. చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడే భోజనం చేస్తున్నారు అనమాట. సో బాగుంది. సో మేమైతే భోజనం ముగించుకొని బయటకి అయితే వెళ్తున్నాము. సో
ఇంతే గైస్, ఈ వీకెండ్కి అయితే మేము ఈ దర్శనం చేసుకున్నాము ఈ భూకైలాష్ శివుడిని. సో మీరు ఈ వీకెండ్కి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.